Good morning, students. Most important maths 2B questions. Okay, first one circles. Model 1. ఈ సమ్స్ అన్ని ఒకే మోడల్, కాన్సైక్లిక్ అనే మోడల్. ఓకే, కాన్సైక్లిక్ 2 or more points lies on a same circle. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్ పాస్ త్రూ ద పాయింట్స్ 3 4 3 2 1 4 2 0 0 1 4 5 0 C or concyclic. Find C. Find the equation circle which pass through 2 minus 3 4 minus 4 5 and having in center on the line. Find the equation circle which passes through the 4 1 6 5 and having center on the line. Show that the 4 points are concyclic. Show that the 4 points are concyclic. Find the equation of the circle on the line. Show that the 4 points are concyclic. Find the equation of the circle on which they lie. Find the equation circle passing through the points 5 7 8 1 1 3. Find the equation circle pass through the points 1 2 3 minus 4 5 minus 6. ఇక్కడ చూడండి, ఇయర్లో ఎప్పుడెప్పుడు పడ్డాయో, ఈ సమ్ ఎన్నిసార్లు పడిందో చూడండి. అంటే ఈ ఒక్క మోడల్ ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. కాన్సైక్లిక్ అనే ఒక మోడల్ వస్తే మీకు ఆల్మోస్ట్ 7 మార్క్స్ వచ్చినట్లే. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్ పాస్ త్రూ ద పాయింట్స్ ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్ సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ పాసింగ్ త్రూ -2 3 and 4 5. సెకండ్ది కామన్ టాంజెంట్స్ మీద. ఇక్కడ ఇలా ఉన్నాయనుకోండి, ఇవి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఓకే, ఇవి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. డైరెక్ట్గా ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు, మీకు తెలిసిన కండిషన్స్ ఇలా ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు 4 కామన్ టాంజెంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ టాంజెంట్స్ కండిషన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈ సమ్స్ వస్తాయి. ఓకే, చూడండి. షో దట్ ద సర్కిల్స్ x² + y² -6x - 2y + 1 = 0, x² + y² + 2x - 8y + 13 = 0 touch each other. Okay, find the point of contact and the equation of common tangents. ఇక్కడ find the direct common tangents. నెక్స్ట్ find the equation circle which touches. ఇవన్నీ కామన్ టాంజెంట్స్ విత్ సమ్సే. 5 5 విత్ రేడియస్ 5 units. షో దట్ ద సర్కిల్స్, 2 సర్కిల్స్ ఇచ్చాడు. టచ్ ఈచ్ అదర్. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ కామన్ టాంజెంట్స్ ఇస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, మళ్ళీ 2 సమ్స్ ఒకే మోడల్. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మీరు మోడల్స్ కానీ చూసుకుంటే సమ్స్ ఈజీ. ఒక 2-3 మోడల్స్ గట్టిగా ప్రిపేర్ అయితే మీకు అన్ని సమ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ సమ్, ఫైండ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. షో దట్ ద 4 కామన్ టాంజెంట్స్. అంటే 4 కామన్ టాంజెంట్స్ అంటే ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా వస్తాయి. ఇక్కడ కండిషన్ ఏంటవుతుంది చెక్ చేసుకోండి. D > R1 + R2 అవుతుంది. D > R1 + R2. D అంటే ఏంటి? సెంటర్, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్ which touch 2x - 3y + 1 = 0 at 1 1 and having radius √13. ఓకే, ఈ మోడల్స్ అన్నీ రిపీట్ అవుతున్నాయి. సో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ మోడల్స్ అన్నీ రిపీట్ అవుతున్నాయి. చూడండి, ఈ సమ్ ఎన్నిసార్లు పడిందో. ఈ సమ్ చూడండి, తెలంగాణలో పడింది, ఏపీలోని పడింది. ఈ సమ్ చూడండి, June 23 తెలంగాణలో పడింది, ఇక్కడ ఏపీలో పడింది, ఇక్కడ ఏపీలో పడింది, ఇక్కడ తెలంగాణలో పడింది. ఇదే సమ్ చూడండి, March 19 తెలంగాణలో పడింది. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఈ సమ్ చూడండి, June 23 తెలంగాణలో పడింది, ఆగస్టులో ఏపీలో పడింది. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి సమ్స్ చూడండి. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ ఇంటర్సెప్ట్ బై ద సర్కిల్ x² + y² -x + 3y - 22 ఆన్ ద లైన్. ఇది చూడండి, 22 ఆగస్టులో తెలంగాణలో పడింది, May 22 ఏపీలో పడింది, రిపీట్ అవుతుంది. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది కార్డ్. ఈ 2 సమ్స్ ఒకటే. ఇఫ్ ఏ పాయింట్ P ఈజ్ మూవింగ్ సచ్ ద లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద అన్నాడు. x² + y² -4x - 6y - 12 = 0 ఆర్ ఇన్ ద రేషియో 2:3. ఇక్కడ మధ్యలో ఇచ్చిన ఫార్ములాలు మీకు ఎంసెట్లో ఉపయోగపడుతున్నాయి, అందుకోసం ఈ ఫార్ములా ఇచ్చాను. ఈ ఎంసెట్లో ఫార్ములా రిపీట్ అవుతున్నాయి. లెంగ్త్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే √D² - R1 - R2². ఇది డయాగ్రామ్. లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ √D² - R1 + R2². D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. నెక్స్ట్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ 3 2 ద సర్కిల్. ఆగస్ట్ 22 తెలంగాణలో పడింది, మేలో ఏపీలో పడింది. ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్ -2 3 అండ్ కటింగ్ కార్డ్ లెంగ్త్ 2 units 3x + 4y + 4. చూడండి, తెలంగాణ 23లో పడింది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K కాంజుగేట్ లైన్స్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. May 15 తెలంగాణ. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ టు ద టాంజెంట్ Px1 y1 టు ద సర్కిల్ x² + y² = a² విత్ రెస్పెక్ట్ టు ద కోఆర్డినేట్ యాక్సెస్. March 20 ఏపీలో పడింది, 2020. ద లైన్ y = mx + c టు ద సర్కిల్ x² + y² = a².
intersect at A and B, AB equal to 2 lambda, then show that C square is equal to 1 plus m square into A square minus lambda square. March 19, Telangana. Find the condition that the tangents perpendicular to each other. The length of the chord, చూడండి, x square plus y square equal to a square on the line, x cos alpha plus y sin alpha equal to p. March 23rd, Telangana. Find the area of the triangle with the coordinate axis. March 18th, Telangana. The abscissa of the point a comma b are the roots of the equation x square plus a square, x square plus 2ax minus b square, and the ordinates of a comma b are the roots of y square plus 2py minus q square. Then find the equation circle. March 14 లో పడింది. Find the equation of tangents which are parallel to x plus y minus 8 equal to 0. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. Find the angle between the tangents 3, 2 to the circle. X square plus y square minus 6x plus 4y minus 2 equal to 0. Show that the line touches circle. ఒక లైన్ సర్కిల్ని టచ్ చేస్తోంది అంటే ఇది డయాగ్రామ్, ఇది సర్కిల్, ఇది లైను. కండిషన్ అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ దట్ ద ట్యాంజెంట్ టచెస్ సర్కిల్ అన్నాడు. ఫైండ్ ద ఈక్వల్ సర్కిల్ టచెస్ -1, 1 ఇంటర్నల్లీ ఎట్ ద రేడియస్ అన్నాడు. దీని సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఆల్రెడీ టచ్ చేస్తుంది అన్నాడు. ఓకే, చెక్ చేసుకుంటే మీకు రేడియస్ 2 ఇచ్చాడు. షో దట్ ద ట్యాంజెంట్ ఎట్ -1, 2 ఆఫ్ ద సర్కిల్ ఇచ్చాడు. టచెస్ సర్కిల్. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఫైండ్ ద ఇన్వర్స్ పాయింట్స్ -2, 3 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇఫ్ ద సర్కిల్ హ్యాస్ సెంటర్ 2, 3 అండ్ దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏబీ. ఇలా ఇచ్చినప్పుడు మీరు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 తీసుకొని సెంటర్ కండిషన్ అప్లై చేసుకోండి. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -g, -f. ఆ వాల్యూ చేసుకుంటే మీకు వస్తుంది. సేమ్ దీని కూడా అంతే. ఫైండ్ మళ్ళీ దీన్ని కూడా చూడండి, సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు x స్క్వేర్ y స్క్వేర్ పక్కన ఏ వాల్యూ ఉండకూడదు కాబట్టి దీంతో డివైడ్ చేయండి. ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అన్నాడు. ఈ సర్కిల్ అయితే సెంటర్ తెలుసు, ఒక డయామీటర్ తాలూకు ఒక ఎండ్ ఇచ్చాడు. అదర్ ఎండ్ సెంటర్ ఏంటి అవుతుంది, ఏబీకి మిడ్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వల్ సర్కిల్ హూజ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ డయామీటర్. ఫార్ములా x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా ఇక్కడ రాసి చూడండి. ఈ ఫార్ములా ఎంసెట్లో కూడా రిపీట్ అవుతుంది. లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ √S11. ఇది కూడా ఇంపార్టెంట్. రిప్రజెంట్ సర్కిల్ సి ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x ప్లస్ 6y ఈక్వల్ టు ప్లస్ a ఈక్వల్ 0 హ్యాస్ రేడియస్ 4. ఫైండ్ ఏ. లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ √S11 ఫార్ములా. ఇక్కడ కూడా √S11. ఇది కూడా చూడండి, లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ √S11. ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది చూడండి. ఈ సమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్ పాస్ త్రూ ద ఆరిజిన్ అండ్ హ్యావింగ్ సెంటర్ -4, -3. ఈక్వేషన్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు r². ఇక్కడ ఆర్ అంటే మీరు ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తూ r ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఒకటి ఇచ్చాడు సిపి అనమాట. r ఈజ్ ఈక్వల్ టు సిపి. ఇది సర్కిల్ అయితే ఇది r. సెంటర్ 0, 0, సెంటర్ -4, -3, సెంటర్ 0, 0. ఇది కూడా సేమ్. ఫైండ్ ద ఈక్వల్ సర్కిల్ పాస్ త్రూ 3, 4 అండ్ హ్యావింగ్ సెంటర్ -3, -4. ఫైండ్ ద ఈక్వల్ సర్కిల్ విత్ సెంటర్ -1 to రేడియస్ 5. ఇక్కడ రేడియస్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -g, -f. దీన్ని కంపేరింగ్ చేసుకున్న తర్వాత రేడియస్ ఈజ్ ఈక్వల్ టు √g² ప్లస్ f² - c. ఫైండ్ ద పోల్ ఇచ్చాడు. పోల్ ఫార్ములా -g ప్లస్ LR² బై LG ప్లస్ MF మైనస్ n మైనస్ f ప్లస్ MR మైనస్ f ప్లస్ MR² బై LG ప్లస్ MF మైనస్ n. దిస్ ఇస్ ద పోల్ ఫార్ములా. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. కాంజుగేట్ పాయింట్స్ అన్నాడు. కాంజుగేట్ పాయింట్స్ కండిషన్ S12 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ చాలా సింపుల్. దీనికి టాంజెంట్ కట్టి పెర్పెండిక్యులర్ వేస్తే అయిపోతుంది. పారామెట్రిక్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ r cos θ ప్లస్ ఆర్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఆర్ మైనస్ r sin θ. నెక్స్ట్ డిఫైన్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ S1 ఈజ్ ఈక్వల్ టు 0. లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ √R² మైనస్ d². AB ఈజ్ ఈక్వల్ టు డయాగ్రామ్ వచ్చేసరికల్లా ఇదండి. ఈ పాయింట్ D, ఈ పాయింట్ R. ఇది ఫార్ములా. AB ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √R² మైనస్ d². ఫైండ్ ద పోలార్. S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ద పవర్ ఆఫ్ ది పాయింట్. ఇప్పుడు చూడండి, ఇలా సర్కిల్ ఉంది, ఇక్కడ P అనే పాయింట్ ఉంది. సపోజ్ S11 గ్రేటర్ దాన్ 0 అయితే దాని తలకు పవర్ పాజిటివ్. S11 ఈక్వల్ టు 0 అయితే పాయింట్ పవర్ మీద ఉంటుంది కాబట్టి S11 ఈక్వల్ టు 0. సపోజ్ P అనే పాయింట్ ఇంటర్నల్గా ఉంటే S11 లెస్ దాన్ 0. నెక్స్ట్ ద ఈక్వల్ సర్కిల్. కాన్సెంట్రిక్ అనే డయాగ్రామ్ చూసుకోండి. కాన్సెంట్రిక్ డయాగ్రామ్ ఇది.
అంటే రెండు సర్కిల్స్కి సేమ్ సెంటర్ ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ పాసిబుల్ కామన్ టాంజెంట్స్ ఇక్కడ ఇలా రెండు సర్కిల్స్ ఉన్నాయి. డి గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 4 అండి. ఇలా ఉంటే డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇలా ఉంది, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 3 అండి. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. నెక్స్ట్ ఇది ఇలా ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 2 అంటే మోడ్ R1 మైనస్ R2 లెస్ దాన్ డి లెస్ దాన్ R1 ప్లస్ R2, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 2. అలా కాకుండా ఇలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు అనుకోండి, సపోజ్ ఇలా ఉందనుకోండి, therefore d is equal to R1 minus R2, d is equal to R1 minus R2, therefore నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ వచ్చేసరికల్లా ఇలా ఉంటుంది, n is equal to 1, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఇవి సర్కిల్స్ వల్ల క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ఆర్థోగనాలిటీ కండిషన్ 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఇస్ ఈక్వల్ c ప్లస్ c డాష్. ఇందులో ఎక్కువగా రిపీట్ అవుతుంది సమ్ చూడండి. ఫైండ్ ద, ఇక్కడ 4 మార్క్స్ సమ్ అండి. ఫైండ్ ద ఈక్వెన్స్ విచ్ ఈజ్ ఆర్థోగనల్ అన్నాడు, ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఫైండ్ ద విచ్ కట్స్ ద సర్కిల్ ఆర్థోగనల్లీ అండ్ హ్యాస్ ద డయామీటర్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్. ఫైండ్ ద ఈక్వెన్స్ సర్కిల్ విచ్ కట్స్ ఆర్థోగనల్లీ హ్యావింగ్ సెంటర్ 2,3. ఇక్కడ ఆర్థోగనల్ వచ్చినప్పుడల్లా ఈ ఫార్ములా మీరు అప్లై చేసుకుంటే మీకు సమ్ వస్తుంది. నెక్స్ట్ షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఫైండ్ ద రాడికల్ సెంటర్. క్వశ్చన్ ఎప్పుడు పడుతున్నాయి చెక్ చేసుకోండి ఒకసారి. ఫైండ్ ద రాడికల్ సెంటర్స్. ఇఫ్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయినా అవ్వచ్చు, C1 C2 ఈజ్ ఈక్వల్ టు మోడ్ R1 మైనస్ R2 అయినా అవ్వచ్చు. ఇలా కానీ తీసుకుంటే మీకు ఆ కండిషన్ అప్లై చేస్తారు, మోడ్ R1 మైనస్ R2. ఓకే, నెక్స్ట్ సమ్. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్. ఫైండ్ ద ఈక్వెన్స్ సర్కిల్ పాసింగ్ టు ద హ్యావింగ్ సెంటర్ లైన్ ఆన్ x ప్లస్ y ఈక్వల్ టు 4 ఇంటర్సెక్టింగ్ సర్కిల్ ఇచ్చాడు ఆర్థోగనల్లీ. 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇచ్చాడు ఇంటర్నల్లీ, టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ అన్నాడు. ఓకే, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. కామన్ టాంజెంట్ అంటే ఏముండదండి మీకు, s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. కామన్ కార్డ్ అన్నా ఇంతే, s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. రాడికల్ యాక్సెస్ అన్నా అంతే, రాడికల్ యాక్సెస్ అన్న కూడా అంతే, s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. కామన్ కార్డ్కి, కామన్ టాంజెంట్కి, రాడికల్ యాక్సెస్కి అన్నిటికీ ఒకే ఫార్ములా, s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 2 మార్క్స్. ఓకే, చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్. ఈ సర్కిల్లోంచి సర్కిల్ తీసేయండి. ఓకే, ఆర్థోగనల్ అన్నాడు, 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, ఫార్ములా కాస్ θ ఈజ్ ఈక్వల్ d స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ బై 2R1 R2. మరి d అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. ఇక్కడ చూడండి రాడికల్ యాక్సెస్ అయినా, కామన్ కార్డ్ అయినా, కామన్ టాంజెంట్ అయినా ఫార్ములా s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ రాడికల్ యాక్సెస్ s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. కామన్ టాంజెంట్ సేమ్ ఫార్ములా. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కి ఆర్థోగనల్, రాడికల్ యాక్సెస్ అన్నిటికీ ఒకటే ఫార్ములా అండి, పెరాబులా. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. డిరైవ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ది పెరాబులా. ఎన్నిసార్లు రిపీట్ అయిందో, తెలంగాణలో, ఏపీలో ఎన్నిసార్లు రిపీట్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ షో దట్ ద కామన్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ సర్కిల్ ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2. ఇది కూడా మోస్ట్ ఎక్కువసార్లు రిపీట్ అయింది. 3ది ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్మ్ an external point P tangents through drawn to the parabola y square equal to 4x. These tangents make angles θ1 θ2 with its axis such that cot θ1 plus cot θ2 is a constant d. Then show that all P lie on a horizontal line. Also find the point of contact. Next, find the equation of parabola, focus 3,5, vertex 1,3. Okay, next find the equation of parabola whose parallel to x axis which is passed through these 3 points. చూడండి 3 times రిపీట్ అయింది. నెక్స్ట్ ఈ రెండు మోడల్స్ ఒకే మోడల్. ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ వెట్టెక్స్. ఇలా ఇచ్చిన ఈక్వేషన్ మీరు మార్చుకోవాలి. ఓకే, వెట్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, యాక్సిస్, పెరాబోలా కండిషన్స్ ఉంటాయి చూసుకోండి. ఇలాగా పెరాబోలా కండిషన్స్ అన్నీ ఇలా ఉన్నాయి కదా, అవన్నీ మీరు చెక్ చేసుకొని ఒకసారి మొత్తం ఫార్ములాని చదువుకోండి. నెక్స్ట్ షో దట్ ద కామన్ టాంజెంట్ y స్క్వేర్ ఈక్వల్ 4ax, x స్క్వేర్ ఈక్వల్ 4by. ఇది ఎంసెట్కి ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఫార్మ్ an external point P y స్క్వేర్ ఈక్వల్ 4x అండ్ దీస్ టాంజెంట్స్ θ1. ఇది tan θ1 అంటే m1, tan θ2 అంటే m2. మీకు tan m1 ప్లస్ m2 ఫార్ములా తెలియాలి. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ y స్క్వేర్ ఈక్వల్ 4x, 1/8a. ఈ వాల్యూ వేసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్
విచ్ ఈస్ పాస్ త్రూ ద పాయింట్స్ 4, 5, -211, -4, 2, 1. ఇక్కడ ఇది ఎంసెట్ ఫార్ములా, ఇక్కడ మధ్యలో రాసినవన్నీ ఎంసెట్ ఫార్ములా అండి. y² = 4x tangent అంటే టాంజెంట్ కండిషన్స్ ఈజ్ ఈక్వల్ టు a/m, ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. సమ్ ఆఫ్ ది స్లోప్స్ y1/x1, ప్రోటా స్లోప్స్ a/x1. ఇఫ్ నార్మల్ కార్డ్ t ఈజ్ ఈక్వల్ +or-√2. tan ఇన్వర్స్ March 14th పడింది, ఒకసారి చూడండి. ఒక్కొక్కసారి రిపీట్ అవుతూ ఉంటాయి, కొన్నిసారి క్వశ్చన్లు కష్టంగా ఇవ్వచ్చు కూడా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా -2, 3 డైరెక్ట్ లైన్ 2x + 3y -4 = 0. ఆల్సో ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది lead sectum. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ ద పారాబోలా y² = 16x which are parallel and perpendicular to each other. The normal to the point. Prove that t1 t2 plus t1 square plus 2 = 0. Very short answers. Focal distance మీద సమ్ ఇచ్చాడు చూడండి. ఫోకల్ డిస్టెన్స్ మీద x1 + a అండి, ఫోకల్ డిస్టెన్స్ a. ఓకే, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ y² = 8 whose focal distance is equal to 8. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కంపేరింగ్ చేసుకోవాలి, y² = 4x ఒకటి, తర్వాత mod x1 + a = వాడు ఇచ్చిన వాల్యూ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 1, 2 is the one extremity of the focal chord. ఒక ఎక్స్ట్రిమిటీ అంటే at1², 2at1. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా 3, -2, 3, 1. ఇక్కడ చూడండి, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, దేనికి ప్యారల్ ఉంటే చెక్ చేసుకోండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k, టాంజెంట్ అన్నాడు, టాంజెంట్ కండిషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి, c ఈజ్ ఈక్వల్ టు a/m, అప్లై చేసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్, టాంజెంట్ కండిషన్ s1 = 0. నెక్స్ట్ది ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా y² = 16x, inclined at an angle 60 degrees. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా y² = 6x as పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది lead sectum. పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది lead sectum అంటే ఇక్కడ ఉంటుందండి, ఇది ae, b²/a, ae, b²/a పైన చూసుకోండి, అది ఎలిప్స్లో వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది చూసుకోండి, a, b²/a సంథింగ్ చెక్ చేసుకోండి. ఓకే, పారాబోలాకి ఏ ఫార్ములా వస్తుందో ఒకసారి మీరు చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకుంటే, షో దట్ ద లైన్, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, ఫైండ్ ద వెట్టెక్స్ అండ్ ఫోకస్, ఫైండ్ ద వెట్టెక్స్ అండ్ ఫోకస్. ఇక్కడ ల్యాడ్ సెక్టమ్ వస్తరికల్లా మనం అనుకున్న దాని ప్రకారంగా వస్తుందంటే ల్యాడ్ సెక్టము a, 2a వస్తుంది, నెగిటివ్ వస్తరికల్లా a, -2a వస్తుందండి ల్యాడ్ సెక్టమ్. ఓకే, ఇది వెట్టెక్స్ ఫోకస్. దీని ఈక్వేషన్ మీరు మార్చుకోవాలి, ఎలా రాసుకోవాలంటే x² - 6x = 6y - 6. ఇక్కడ ఒక టర్మ్ యాడ్ చేసుకుంటే అది క్వాడ్రాటిక్గా మారిపోతుంది, కాబట్టి x - 3² × x - h² = +or-4a × y - k కింద మార్చుకోవాలి. నెక్స్ట్ ఎలిప్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫైండ్ ద ఎసెన్సిటీ, కోఆర్డినేట్స్, ఫోకీ, లెంగ్త్ ఆఫ్ ది lead sectum. దీస్ ఈక్వేషన్స్ చూడండి, ఎన్నిసార్లు పడిందో చూడండి ఈ సమ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ విత్ ఫోకస్ 1, -1, e2, 3 అండ్ డైరెక్ట్రిక్స్. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది మేజర్ మైనరక్స్. ఈ సమ్ చూడండి ఎన్నిసార్లు పడింది, తెలంగాణలో పడింది, ఏపీలో పడింది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. డిస్టెన్స్ ఫోకీ, లెంగ్త్ ఆఫ్ ది lead sectum. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకీ 2ae అండి, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ 2a/e. నెక్స్ట్ ఫార్ములా, లైన్ టచెస్ ఎలిప్స్ అంటే c² = a² m² + b². సమ్ ఆఫ్ ది స్లోప్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్. m1 + m2 = 2x1 y1/x1² - a². Product of the slopes m1 m2 = y1² - b²/x1² - c². Find the equation of tangent and normal. Next, if P is a point x² + y² b² = 1 whose foci is 5 and 5'. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది చూసుకోండి. ఫైండ్ ద కండిషన్, లెంగ్త్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్, ల్యాడ్ సెక్టమ్ ఈక్వేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇందులో ఎక్కువసారి ఇది ఒక్క క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఫైండ్ ద ఈక్వేషన్ టాంజెంట్ అండ్ ఎలిప్స్. టాంజెంట్ టు ఎలిప్స్ ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ ద లైన్. ఓకే, కండిషన్ తెలుసు కదా, c² = a² m² + b². ఈ కండిషన్ అప్లై చేసుకోండి, ఇక్కడ ఆల్రెడీ రాసాం, ఈ కండిషన్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ టాంజెంట్ వాల్యూ e⁴ + e² = 1 అండి, ఒకసారి చూసుకోండి. ఫైండ్ ద కండిషన్స్, ఫైండ్ ద ఈక్వేషన్ టాంజెంట్స్ అండ్. ఇందులో ఎక్కువగా పడుతుంది టాంజెంట్స్ అండి. ఇందులో ఆ టేబుల్ ఉంది కదా, టేబుల్ ఫార్ములా, ఎలిప్స్ తాలూకా మొత్తం ఆల్ కండిషన్స్ చెక్ చేసుకోవడం ఒకటి, టాంజెంట్ నార్మల్ ఒకటి, అండ్ e⁴ + e² = 1. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద టాంజెంట్. అన్ని టాంజెంట్స్ మీద పడుతున్నాయి సమ్స్. ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్. ఓకే, ఆల్ఫా బీటా దగ్గర అంటే దాని పారామెట్రిక్ ఫామ్ మీరు అప్లై చేసుకుంటే అయిపోతుంది మీకు అక్కడ.
పారామెట్రిక్ ఫామ్ మీరు అప్లై చేసుకుంటే అక్కడ మీకు వస్తుంది. నెక్స్ట్ ట్యాంజెంట్ ఇచ్చాడు a² + cm². ఈ ఈక్వేషన్ ఈ సమ్ చూసుకోండి, ఎక్కువగా రిపీట్ అవుతుంది సమ్ చూసుకోండి. ట్యాంజెంట్ కండిషన్ ఓకే. నెక్స్ట్ ఎన్నిసార్లు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ద స్టాండర్డ్ ఫామ్ బిట్వీన్ ఫోకీ. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ 2ae, డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్సెస్ 2a/e. ఇక్కడ రాశారు, ఇది చూడండి, ఇది ఫోకస్, ఈ రెండుకి డిస్టెన్స్ 2ae, ఈ రెండుకి డిస్టెన్స్ వచ్చేసరికల్లా 2a/e. ఇది మైనర్ యాక్సిస్ 2b, ఇది మేజర్ యాక్సిస్ 2a. ఓకే. నెక్స్ట్ హైపర్బోలా సేమ్ దీనిలాగా ఎలిప్స్కి హైపర్బోలాకి తేడా ఏంటంటే ఎలిప్స్లో ఈక్వేషన్ x² + a² + y² = b² = 1 ఎలిప్స్లో అయితే x² + a² - y² + b² = 1. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎలిప్స్లో b² వాడిన చోట హైపర్బోలాలో -b² అప్లై చేసుకోండి, అంతే, ఇంకేం లేదు. రిమైనింగ్ అంతా సేమే, ఆల్మోస్ట్ అంతా సేమే. ఓకే. రీప్లేస్ b² as -b² ఇన్ హైపర్బోలా. చూడండి ఒకసారి క్వశ్చన్స్ ఇదే పడుతుంది. ఫైండ్ ద సెంటర్ ఎసెన్సిటీ, ఇవే పడుతుంది. చూడండి ఎన్నిసార్లు పడింది ఈ ఒక్క క్వశ్చన్, చూడండి ఈ మోడల్స్ చూడండి ఎన్నిసార్లు పడిందో. ఫోకీ, లెంగ్త్ ఆఫ్ లైట్ సెక్టమ్ ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ హైపర్బోలా పెర్పెండిక్యులర్ ప్యారలల్, సేమ్ ఇదే క్వశ్చన్. మళ్ళీ 1, 4 సేమ్, చూడండి రిపీట్ అయింది. షో దట్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 అసిమ్ప్టోటస్, ఇక్కడ ఏపీలో పడుతుంది, తెలంగాణలో కూడా ఇవే క్వశ్చన్ పడుతున్నాయి. షో దట్ ద యాంగిల్ బిట్వీన్ 2 అసిమ్ప్టోటస్ ఆఫ్ హైపర్బోలా 2 tan inverse b/a or 2 secant inverse e. Find the point of intersection of perpendicular tangents. ఓకే, ఇది డైరెక్ట్ సర్కిల్ అండి. ఓకే, tangents to the hyperbola θ1, θ2 transverse axis of hyperbola show that the point of intersection of these tangents 2xy = k into x² - y² where tan θ1 + tan θ2 = k. మళ్ళీ ఫస్ట్ మోడల్ సమ్మే. ఓకే, చూడండి ఎంత ఈజీ సమ్స్, ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. 2 మార్క్స్ సమ్స్. ఈ ఒక్క సమ్ చూడండి, ఎసెన్సిటీ ఆఫ్ హైపర్బోలా 5/4, దెన్ ఎసెన్సిటీ కాంజుగేట్ హైపర్బోలా. ఎసెన్సిటీ E1 ఒకటండి, ఇది రెండోది E2. ఓకే, ఎసెన్సిటీ ఆఫ్ ది హైపర్బోలా వచ్చాడు, ఎసెన్సిటీ ఆఫ్ ది కాంజుగేట్ హైపర్బోలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఆ రెండుకి ఉన్న కండిషన్ మీరు అప్లై చేసుకుంటే మీకు సమ్ అయిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ E1 ఆర్ ద ఎసెన్సిటీ ఆఫ్ హైపర్బోలా అండ్ కాంజుగేట్ హైపర్బోలా, దెన్ ప్రూవ్ దట్ 1/e² + 1/e1² = 1. ఈ ఫస్ట్ కండిషన్కి ఇదేనండి, దీని ఫార్ములా ఇదే. ఇది అంటే చూడండి, E = 5/4 అయితే E1 ఎంత అడిగాడు, ఈ ఫార్ములా అప్లై చేస్తే అయిపోయింది. డిఫైన్ రెక్టాంగులర్ హైపర్బోలా, ఫైండ్ ఇట్స్ ఎసెన్సిటీ. ఓకే, రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఏంటి, A = b అయిపోతుంది, ఎసెన్సిటీ వచ్చేసరికి E √2. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ద హైపర్బోలా ఇచ్చాడు. 2 its asymptote a² b² / a² + b². ఓకే, 144/16 + 9 25. 144/25 is the answer. The angle between the asymptotes formula 2 secant inverse e గుర్తుందా, ఫార్ములా అప్లై చేసుకోండి. ఫైండ్ ది ఎసెన్సిటీ, లాటిస్ రెక్టమ్, లెంగ్త్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఆఫ్ ద హైపర్బోలా, ఈ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఓ డయాగ్రామ్ చూసుకోండి. b² = a² × e² - 1 అండ్ ఇది a, ఇది b, b', ఇది s, s', s a, 0, l' a, -b²/a. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ లాటిస్ రెక్టమ్, ఇవే పడతాయండి. ఓకే, లెంగ్త్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అంటే 2b²/a. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ θ, నార్మల్ ఫార్ములా వేసుకుంటే అయిపోతుంది. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. చూడండి అన్ని సమ్స్, ఈ ఫస్ట్ 4 సమ్స్ ఒకే మోడల్, తర్వాత రిడక్షన్ ఫార్ములాలు. ఇక్కడ తేడా చూసుకుంటే సెకండ్ సమ్కి 4 సమ్కి కాన్స్టెంట్లు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఇవన్నీ రిడక్షన్ ఫార్ములాస్. చూడండి ఎన్నిసార్లు పడిందో ఈ సమ్, 1 2 3 4 5 టైమ్స్. ఇక్కడ 4 టైమ్స్ తెలంగాణలో పడింది, ఏపీలో పడింది. ఈ సమ్ చూడండి 1 2 3 4 5 6 7 టైమ్స్ పడింది. ఎన్నిసార్లు పడిందండి ఈ సమ్. ఇవన్నీ ఒకే మోడల్. ఓకే, ఇక్కడ tan x = t తీసుకుని చేస్తారు. tan x = t, therefore cos 2x = 1 - tan square x / 1 + tan square x. tan x = t అనుకుంటే tan x డెరివేటివ్ secant square x dx = dt అనుకుని చేస్తారు. ఇవన్నీ ఒకే మోడల్. నెక్స్ట్ ఈ మోడల్ చూసుకోండి. నెక్స్ట్ 12 సమ్స్ అన్నీ ఒకే మోడల్. ఇక ఇందాక ఇది ఎంసెట్ ఫార్ములా అండి. ఈ ఫస్ట్ సమ్ కానీ ఇలా ఇచ్చాడు అనుకోండి, మీకు ఎంసెట్లో చాలాసార్లు ఈ మోడల్ రిపీట్ అవుతుంది.
ఇలా ఇస్తే ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏసీ ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఏడీ మైనస్ బీసీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ లాగ్ మోడ్. ఇవన్నీ ఈ మోడల్ సమ్స్. పిఎక్స్ ప్లస్ క్యూ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్. అప్పుడు వర్కింగ్ రూల్ ఉంది దీనికి, న్యూమరేటర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి అనమాట. ఈ 12th క్వశ్చన్కి ఫార్ములా ఇది. నెక్స్ట్ ఇవంతాను ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ప్లస్ ఇది ఎంసెట్లో పడుతుంది, ఐపీలో కూడా చాలాసార్లు పడుతుంది, చెక్ చేసుకోండి. ఒక్కొక్క సమ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడండి, ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి సమ్స్. ఈ మోడల్ సమ్ చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్స్. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో చేశానండి, వెరీ షార్ట్స్ మీద, చెక్ చేసుకోండి. ఇవన్నీ సమ్స్ నేను చేశాను వెరీ షార్ట్స్ మీద. ఇది ఇందులో ఎక్కువగా వాడుతున్న ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దీన్ని టీ స్క్వేర్ అనుకుని చేయండి, రూట్లో ఉన్న వాల్యూని. ఇలాంటి సమ్ ఎప్పుడు ఇచ్చినా ఎక్స్ పవర్ 8 బై 1 పవర్ ఎక్స్ పవర్ 9 హోల్ స్క్వేర్ అనుకోండి, ఎక్స్ పవర్ 9 టీ. అంటే ఇక్కడ ఎంత వాల్యూ అయితే ఇస్తారో దాంట్లో హాఫ్ టీ అనుకోండి. ఓకే, దీన్ని టీ అనుకోండి. మీకు ఫార్ములాలు అన్నీ వచ్చినవే. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x. ఇక్కడ ఒకసారి చూడండి, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, ఎక్స్ డెరివేటివ్ 1 అంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఫార్ములా లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆన్సర్ ఎంత అండి? లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. దిస్ ఇస్ ద ఆన్సర్. చూడండి, లాగ్ 1 ప్లస్ ఎక్స్ టీ అనుకోండి బై దాని డెరివేటివ్ టీ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ 1/t దట్ ఈస్ ఈక్వల్ టు, అంటే దీన్ని టీ అనుకున్నారు కాబట్టి ఇంటిగ్రల్ టీడీటీ, దేర్ఫోర్ ఆన్సర్ టీ స్క్వేర్ బై 2 ప్లస్ సి. చూడండి సింపుల్గా ఇచ్చాడు. కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ని టీ అనుకోండి. ఓకే, ఇంటిగ్రల్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ ఈ సమ్స్ అన్ని నేను చేశానండి. ఓకే, కింద వీడియో లింక్ పెడతాను, చెక్ చేసుకోండి. ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ సీకెంట్ ఎక్స్ని టీ అనుకోండి, సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ ఈ వాల్యూ, దేర్ఫోర్ ఈ ఫార్ములా మళ్ళీ వాడతాం, ఈ ఫార్ములా. ఓకే, చూడండి ఇప్పుడు ఇటువంటి సమ్ ఇచ్చాడంటే రూట్ ఎక్స్ ప్లస్ 4ని టీ అనుకోండి, టీ స్క్వేర్ అనుకోండి. ఇక్కడ ఎక్స్ పవర్ 8 ఇచ్చాడు అంటే ఎక్స్ పవర్ 4ని టీ అనుకోండి, ఎక్స్ పవర్ 8ని ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్ కింద రాయండి. ఓకే, నెక్స్ట్ ఐలేట్ అంటే ఏంటండి? ఇన్వర్స్ లాగరిథమిక్ ఆల్జీబ్రిక్ ట్రిగ్నామెట్రిక్ ఎక్స్పోనెన్షియల్. ఫస్ట్ వచ్చే ఫంక్షన్ యూ అనుకోండి, తర్వాత వచ్చేదాన్ని వి డాష్ అనుకోండి. ఓకే, యువి డాష్ ఈజ్ ఈక్వల్ టు యువి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ వి. ఓకే, ఇక్కడ ఇందులో సైన్ ఎక్స్ ఈక్వల్ టీ అనుకోండి, డిఫరెంట్ ఇంటిగ్రేషన్. ఈ ఒక్క క్వశ్చన్ చూడండి ఎన్నిసార్లు పడిందో. షో దట్ ఇంటిగ్రల్ 0 to 1 log 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు π/8 log 2. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, సార్ ఆన్సర్స్ రాయకుండా క్వశ్చన్స్ రాస్తున్నారు ఏంటని. సో ఒకసారి క్వశ్చన్స్ అన్ని రాస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఏ సమ్స్ ప్రిపేర్ అవ్వాలి మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఇందులో ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ టాపిక్ నాకు పెడితే నేను మీకు వీడియో చేసి పెడతాను. ఓకే, టైం చాలా దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ సమ్స్ బాగా రిపీట్. మీరు చూడండి, పెద్ద కష్టపడక్కర్లేదు. ఈ రెండు మోడల్, ఇక్కడ ఈ రెండు ఒకే మోడల్ ఆల్మోస్ట్ మీకు. సో మనకి ఈ సమ్ ఎన్నిసార్లు పడింది చూడండి. ఏపీలో పడింది, తెలంగాణలో పడింది, ఎన్నిసార్లు పడింది చూడండి. 1 2 3 4 5 6 7 8 టైమ్స్ పడింది ఈ సమ్. ఈ రెండు ఆల్మోస్ట్ ఒకటేనండి. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 0 to π/2 ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై π/2 రూట్ 2 log రూట్ 2 ప్లస్ 1 ఎన్నిసార్లు పడిందో. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్. షో దట్ ఇంటిగ్రల్ 0 to π/4 సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై 9 ప్లస్ 16 సైన్ 2x 1/20 log 3. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్. యూ కెన్ అబ్జర్వ్ హౌ మెనీ టైమ్స్ ఇట్స్ రిపీటెడ్, ఎన్నిసార్లు రిపీట్ అయింది చూడండి ఈ సమ్. ఈ ఫార్ములా ఎంసెట్కి ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ a to b రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ a ఇంటూ b మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/8 ఇంటూ b మైనస్ a హోల్ స్క్వేర్. చూడండి ఎన్నిసార్లు పడిందో. నెక్స్ట్ ఏరియాస్. ఫైండ్ ద ఏరియా ఎంక్లోజ్డ్ బై ద కర్వ్స్ y స్క్వేర్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1, y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2, x ఈక్వల్ టు -1 2. ఫైండ్ ద ఏరియా ఎంక్లోజ్డ్ బై కర్వ్, రెండు కర్వ్లు ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా బిట్వీన్ ద కర్వ్స్, y స్క్వేర్ ఈక్వల్ టు 4x, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 మైనస్ x. షో దట్ ద ఏరియా ఆఫ్ ది రీజియన్. యాక్చువల్గా డెఫినెట్లో దీన్ని కింగ్ రూల్ అంటారు, దీన్ని క్వీన్ రూల్ అంటారండి. ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. ఇంటిగ్రల్ a to b f of x dx is equal to ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dx. ఈ సమ్స్ చూసుకోండి, షార్ట్ ఆన్సర్స్. ఇంటిగ్రల్ -π/2 ప్లస్ π/2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ 4. మీరు ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే చాలండి. 0 to 2π సైన్ పవర్ 4x కాస్ పవర్ 6x dx. ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఫార్మ్, ఈ సమ్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. రిడక్షన్ ఫార్ములా
రిడక్షన్ ఫార్ములా. మీకు ఆల్రెడీ ఫార్ములాలు నేను డిస్కషన్ చేశాను. ఈ ఫార్ములా మీకు వస్తే ఇప్పుడు ఐఎన్ ఇక్కడ సైన్ పవర్ ఎన్ఎక్స్ ఇచ్చాడు. ఈ ఫార్ములా మీకు రావాలి పక్కగా. మైనస్ సైన్ ఎన్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఈ ప్రూఫ్ మీకు రావాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి చెక్ చేసుకోండి. ఏరియాస్. ఫైండ్ ద ఏరియా బౌండ్ బై ద కర్వ్స్ y ఈక్వల్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. And based on the limit of sum, evaluate and limit n tends to infinity. Limit n tends to infinity root n plus 1, root n plus 2, so on by n root n. Very short answers. Log sin x అంటే ఈ ఫార్ములా ఎంసెట్కి ఇంపార్టెంట్. మీకు 2 మార్క్స్ అన్నీ మీకు ఎంసెట్కి రిపీట్ అవుతాయండి. ఇంటిగ్రల్ 0 to π/2 sin power 5x by sin power 5x plus cos power 5 π/4 ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైనా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ 0 to π/2 ఇచ్చాడు, sin x by sin x plus cos x ఇచ్చాడు అనుకోండి, దీని వాల్యూ π/4. ఇక్కడ సీకెంట్ కొసీకెంట్ ఉంది, ఆన్సర్ π/4. tan cot ఉంది, π/4 ఆన్సర్. ఫైండ్ 0 to 4 mod 2 minus x 0 to 2 1 minus x dx. ఈ సమ్స్ కూడా చేశానండి, డెఫినెట్ కూడా. ఇవి కూడా మీకు లింక్ ఏదైనా పెడతాను, చెక్ చేసుకోండి. ఇది f'(x by f(x) ఫార్ములా. ఈ సమ్స్ అన్ని చేశాను, ఒకసారి చూడండి. ఫార్ములా కూడా రాశాను, దీని కింద మీకు లింక్ పెడతాను. cos power 11x cos power 8x. ఒక 1 యాడ్ చేసి ఒక 1 తీసేయండి. ఇది ఆడ్ ఫంక్షన్, ఆన్సర్ 0 అయిపోతుంది. చూడండి. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రీజియన్. ఫార్ములా ఇంటిగ్రల్ 0 to ఇంటిగ్రల్ a to b రూట్ ఓవర్ x మైనస్ a ఇంటూ b మైనస్ x పై బై 8 b మైనస్ c హోల్ స్క్వేర్ ఇంటిగ్రల్ a to b dx బై రూట్ ఓవర్ x మైనస్ a ఇంటూ b మైనస్ x పై b. డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్. ఇందులో మోస్ట్ ప్రాబబ్లీ పడేది ఐఎఫ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ సమ్. ఇది ఈ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనే మోడల్ మీకు ఐపీలో 4 మార్క్స్కి వస్తుంది, జేఈ మెయిన్స్లో 4 మార్క్స్కి వస్తుంది, ఎంసెట్లో 1 మార్క్ వస్తుంది. చూడండి ఈ సమ్. ఇది ఐఎఫ్ మోడల్లో ఉంది. డివై బై డిఎక్స్ ప్లస్ ఇది డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ అనే ఫామ్లో ఉంది. ఇది అంతే. ఇది డిఎక్స్ బై డివై ప్లస్ పిఎక్స్. దీన్ని ఏం చేయాలంటే డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఫామ్లో ఉంది. దెన్ యూ కెన్ రైట్ dx by dy minus x is equal to y plus 1. Then it is in the form of dx by dy plus px is equal to q. if కట్టాలి. ఓకే, సాల్వ్ dy by dx. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. చూడండి ఈ 3 ఓకే, 1 2 3 4 దీస్ 4 ఆర్ ఓకే మోడల్. ఓకే, ఏ ఫామ్లో ఉందంటే dy by dx is equal to a1x plus b1y plus c1 by a2x ప్లస్ b2y ప్లస్ c2 అనే ఫామ్లో ఉంది. ఇక్కడ ఈ కండిషన్ ఈక్వల్ అవుతున్నాయి, చెక్ చేసుకోండి. ఓకే, ఫామ్లో ఉంది కాబట్టి వేరియబుల్ సెపరేట్ మెథడ్ కూడా చెక్ చేసుకోండి. ఫైండ్ ద సొల్యూషన్. గివెన్ ద సొల్యూషన్ x sin square y by x ఈక్వల్ టు y dx మైనస్ x dy. పాస్ త్రూ ద పాయింట్ 1,5,4. ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి మెయిన్ చూడండి. ఇవన్నీ ఐఎఫ్ అనే మోడల్లోనే ఎక్కువ సమ్స్ ఉంటాయి. సొల్యూషన్ సాల్వ్. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇదే ఫామ్ చూడండి. షార్ట్ ఆన్సర్స్. ఆర్డర్ అంటే ఏంటి? ద హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ హైయెస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి ఒకసారి, డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ డివై బై డిఎక్స్ హోల్ పవర్ 7 ప్లస్ డివై ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. నీకు ఆర్డర్ కావాలి, డిగ్రీ కావాలి. హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? ఇది. దేర్ఫోర్ ఆర్డర్ 3. దాని పవర్లో ఉన్నది డిగ్రీ అవుతుంది. హైయెస్ట్ పవర్ ఇక్కడ చూడండి. హైయెస్ట్ డెరివేటివ్ ఇస్ ద ఆర్డర్ అండ్ ద లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్లో ఉన్న దాని మీద అది అవుతుంది. దేర్ఫోర్ డిగ్రీ 2. నెక్స్ట్ సాల్వ్. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూడండి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ వై మైనస్ వై. డివై బై డిఎక్స్. సాల్వ్ దీస్ ఈక్వేషన్స్. ఇది ఏ ఫామ్లో ఉంది? డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. సైన్ వస్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ వై. ఈ సమ్స్లో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ వాడాలి. ఓకే, డివై బై డిఎక్స్ ప్లస్ వై tan ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ క్యూబ్ ఎక్స్. ఈక్వేషన్స్ చూసుకోండి. సాల్వ్ డివై బై డిఎక్స్. సాల్వ్
Solve the equation x square minus y square dx is equal to xy dy. Solve dy by dx minus y tan x is equal to e power x and secant x. ఈ ఫార్ములా అండి మోస్ట్ ఇంపార్టెంట్. మీరు షార్ట్ ఆన్సర్లో వాడే ఫార్ములా వేరియబుల్ సెపరబుల్. అసలు వేరియబుల్ సెపరబుల్ అంటే ఏంటి ఇక్కడ ఒకసారి చూడండి. సపోజు వై టర్మ్లు డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ఇచ్చాడు అనుకోండి, వై బై ఎక్స్, లేదంటే ఎక్స్ బై వై ఇచ్చాడు అనుకోండి. వేరియబుల్ వై టర్మ్లు వై దగ్గరికి పోవాలి, ఎక్స్ టర్మ్లు ఎక్స్ దగ్గరికి పోవాలి. దెన్ ఇంటిగ్రేటింగ్ అంటే వై స్క్వేర్ బై టూ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ సి, దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది వేరియబుల్ సెపరబుల్. ద టర్మ్స్ y terms and x terms. Okay, this is the variable separable. dy by dx plus py is equal to q integral factor e power integral p dx. dx by dy is equal to px integral factor if is equal to e power integral p dy. చూడండి నెక్స్ట్ వెరీ షార్టెస్ట్ ఇదే వస్తుంది, ఆర్డర్ డిగ్రీ వస్తుంది. దీని మీద కూడా సమ్స్ చేశానండి నేను, మీకు లింక్ పెడతాను చూడండి కింద. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ. ఫైండ్ ద అన్ని ఆర్డర్ అండ్ డిగ్రీ. మీకు ఆర్డర్ అండ్ డిగ్రీ వస్తే ఒక ఎంసెట్ ఒక ఐపీలో సమ్ వస్తుంది. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ. జనరల్ సొల్యూషన్ ఐఎఫ్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫార్ములా హియర్ యూ కెన్ అబ్జర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.